ఈ దినాన మనం దేవుని గ్రంథం నుంచి కొన్ని సంగతులు ఆలోచన చేద్దామండి. మానవ జాతి పాపం చేసి దేవునికి ఎలా దూరం అయిపోతున్నారు అన్న సంగతిని మనం గ్రంథపై ఉద్దేశ వెలుగులో ఆలోచన చేద్దాం. క్రీస్తు యేసునందు దేవుడు మరలా ఆయన కృప మనకి ఎలాగ ఏర్పాటు చేశాడు, మరలా తన కుమార్తెలుగా అనగా తన ప్రజలుగా ఎలాగా క్రీస్తు యేసునందు మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా తీర్చుకొని దేవుని ఇంటి వారుగా లేక ఆయన గృహంగా మనం ఎలా కట్టబడుచున్నాం అన్న సంగతుల్ని కొన్ని సంగతులు మనం ఆలోచించేద్దాం. మనం చూసినట్టయితే ఈనాడు లోకమంతా ఎరిగిన సంగతి ఏంటంటే అద్వితీయ సత్యదేవుణ్ణి ఎరగకపోవటం ఉండటం అండి. ఎందుకంటే జగత్తును సమస్తాన్ని సృజించిన దేవుడు అద్వితీయ సత్యదేవుడు అండి. అద్వితీయ సత్యదేవుడు, ఆయనే తండ్రి అయిన దేవుడు. అది గ్రంథం మనకి తెలియజేస్తున్న సమాచారం. దేవుని వాక్యం, దేవుని గ్రంథంలో దేవుని నామం ఎంత పూజింపదగిందో దేవుని వాక్యం కూడా అంత గొప్పదని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయండి. 138 కీర్తనలో చూసినట్టయితే రెండవ వచనం అండి. నీ పరిశుద్ధాలయం తట్టు నేనే నమస్కారం చేయుచున్నాను. నీ నామం అంతటిని నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు. నీ నామం అంతటి కంటే స్లోగా చదవడం పర్లేదు. నీవిచ్చిన వాక్యము గొప్ప చేస్తున్నావు అంటే దేవుని నామం ఎంత పూజింపదగిందో అలాగే దేవుని వాక్యం కూడా అంత గొప్ప చేస్తున్నాం. కాబట్టి మనం దేవుని యొక్క ఉద్దేశ వెలుగులో దేవుని గ్రంథాన్ని మనం ఆలోచన చేసేవారమే ఉన్నాం. ఎందుకంటే దేవుని గ్రంథాన్ని ఆలోచన చేస్తేనే సత్యం అన్నది మనకు అర్థమవుతుంది. ఏంటి సత్యం? అద్వితీయ సత్యదేవుని ఎరుగుటే సత్యం అండి. అద్వితీయ సత్యదేవుని ఎరుగుటమే సత్యం అంట. కాబట్టి జగత్తును అందరూ సమస్తాన్ని దేవుడే సృజించాడన్నదే దేవుని వాక్యం తెలియజేస్తుంది. అర్థమవుతుందండి. ఈ ప్రపంచాన్ని గాని అలాగే అందులో నరులను గాని ఈ ఆకాశాన్ని భూమిని గాని సృజించింది దేవుడే. మానవుని సృజించింది దేవుడే అని మనకి దేవుని వాక్యం తెలియజేస్తుందండి. కాబట్టి మానవుల్ని ప్రేమతో సృజించుకుని మానవుల్ని భూమి మీద శ్రేష్ఠులుగా తన స్వరూపం తన పోలికిచ్చిన నరులే పాపం చేసి దేవునికి దూరం అవుతున్నారండి. వాస్తవంగా మన గ్రంథంలో చూసినప్పుడైతే పరలోకమందున దేవుడు మొదట నరుని సృజించి ఒక నిబంధన ఏర్పాటు చేశాడండి. ఒక నిబంధన అర్థమవుతుందండి. ఏదేం తోటలో నరును సృజించిన తర్వాత తన సేద్యపరచుకోమన్న తర్వాత జీవవృక్ష ఫలము తినమన్నాడు, సేద్యం చేసుకోమన్నాడు, వ్యవసాయం చేసుకోమని చెప్పాడు, అన్ని ఏర్పాటు చేశాడు. ఆ నరుడికి ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. ఏమిచ్చాడండి? ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు అన్ని ఫలాలు తిని గాని మంచి చెడ్డలు ఫలవృక్షము తెలుగు నుంచి ఫలవృక్షాన్ని నువ్వు తినవద్దు ఆజ్ఞ ఇచ్చాడన్నమాట. దేవాది దేవుడు, మహోన్నతుడైన దేవుడు, జగత్తునందుల సమస్తాన్ని నిర్ణయించి మానవులు ప్రేమించి తన పోలిక తన స్వరూపాన్ని ఇచ్చిన దేవుడు తనతో నిబంధన కొనసాగడానికి దేవుడు ఏమి ఏర్పాటు చేశాడండి? ఒక ఆజ్ఞను ఏర్పాటు చేశాడు అన్నమాట. ఒక ఆజ్ఞ ఏర్పాటు చేసి
నువ్వు తిని దినమున నువ్వు చచ్చెదవు అని ఆజ్ఞ ఏర్పాటు చేశాడండి. అందుకే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే మనం చూసినట్టయితే ఆదాము ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడండి. మొట్టమొదటి నరుడు ఏం చేశాడు? నరుడు తెలుసు కదా, మొట్టమొదటి నరుడు ఆదాము ఏం చేశాడండి? ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు అన్నమాట. ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. వాస్తవంగా విషపూరితమైన పండేం కాదండి అది. అమ్మా, దేహానికి ఆన్ చేసి పండేమి అవునది దేహానికి ఆన్ చేసేదా? వాస్తవంగా మనం చూసినట్టయితే కొన్ని పండ్లు తినవచ్చు, కొన్ని పండ్లు తినకూడదు మనం. కానీ మంచి చెడ్డలు తెలియనిచ్చే ఫలం దేహానికి ఏమైనా ఆన్ చేసేదా? ఆన్ చేసేదేమీ కాదండి. అందుకే ఆజ్ఞాతికమే పాపం అని మనం కొన్ని సంగతులు ఆలోచన చేసినట్టయితే మానవులందరూ ఒకేలాగా పాపం చేస్తలేదు, అనేక విధాలుగా పాపం చేస్తున్నారని దాంట్లో 4 విధాలు మీకు తెలియజేస్తాను. ఒకటి ఆజ్ఞాతిక్రమమే పాపము. 2 5:17 ప్రకారం ఒకసారి చదవండి. 5:17 మొదటి యోహాను పత్రిక. చాలేదు, సకల దుర్నీతియు పాపం అంటండి. అంటే ఆదాము ఏ పాపం చేశాడో నేడు మనుషులు అలా పాపం చేస్తలేదు. అర్థమైందండి? ఆదాము పండు తిని ఆజ్ఞాతిక్రమించి పాపం చేసి దేవునికి దూరం అయిపోయాడు. ఆజ్ఞాతిక్రమించి అంటే ఏం కోల్పోయాడు? దేవునితో సహవాసం కోల్పోయాడు. ఎవరితో సహవాసం కోల్పోయాడు? పాపం చేసిన వాడు ఎవరు సహవాసం కోల్పోతాడు? దేవునితో సంబంధం తెగిపోతుంది, దేవునితో సహవాసం కోల్పోతాడు. మొట్టమొదట ఆదాము పాపం చేసి దేవుని సహవాసం కోల్పోయిన వాడు. భౌతికంగా పండు తిన్నాడు, చనిపోయాడా? విషపండు, మేడి పండు తింటే చనిపోతారంటారు లోకంలో. ఇంకా కొన్ని పళ్ళు తింటే చనిపోతారంటారు, ఉన్నాయి అవి. కానీ అక్కడ ఏదైనా తోటలో ఉన్న ఫలం విషపూరితమైన ఫలం కాదు, ఆజ్ఞలకు సంబంధించింది, నిబంధనకే సంబంధించింది. దేవుడు నిబంధనతోనే సహవాసం చేస్తాడు. నిబంధన పెట్టుకు మానవుడితో, నిబంధనతో. కాబట్టి ఆజ్ఞాతిక్రమే పాపమని మొట్టమొదట ఆదాము ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడని దేవుని వాక్యం మనకి గ్రంథం నుంచి తెలియజేస్తారు. 2 సకల దుర్నీతియు పాపమే. మూడోదిగా చూస్తే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం అండి. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగూ చెయ్యని వానికి పాపము కలుగునండి. ఇదొక అంటే మానవులు ఎలా పాపం చేస్తున్నారు అన్నది కొన్ని సంగతులు మీకు నేను వివరిస్తున్నాను. 4వదిగా చూసినట్టయితే విశ్వాసం కానిదేదో అది పాపమని రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వచనంలో విశ్వాసము మూలము కానిదేదో అది పాపమండి. అనుమానించువాడు తిని ఎడల విశ్వాసం లేకుండా తినును గనుక విశ్వాసము అది పాపం అంటుంది. అంటే మనుషులందరూ పాపం ఎలా చేస్తున్నారంటే రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, రోమపత్రిక 5వ అధ్యాయం 12వ ప్రకారం మనుషులు
అనేక విధాలుగా పాపం చేసి దేవునికి దూరం అయిపోతున్నారు అన్నమాట. మనుషులు ఎలా పాపం చేస్తున్నారు? దేవుడు మానవుల్ని తన పోలిక తన స్వభావం అంటే దేహాన్ని నిర్మించి మానవుల ఆత్మను అంటే ఈ దేహము ఆత్మ నరులుగా సృజించి జీవాన్ని ఊపిరిని ఇచ్చి యథార్థవంతులుగా సృజించిన మానవులు దేవునికి ఎలా దూరం అవుతున్నారంటే పాపం చేసి దేవునికి దూరం అవుతున్నారు. ఎలా పాపం చేస్తున్నారంటే ఆదాము ఎలా పాపం చేశారో అలాగే అనేకమైనవి మనుషులందరూ పాపం చేసి ఆదాము ఆజ్ఞాతిక్రమించి పాపం చేశాడు. మనుషులు కూడా అలాగే పాపం చేసి దేవునికి దూరం అయిపోతున్నారు. ఏం తెచ్చుకుంటున్నారంటే మరణం అనేది తెచ్చుకుంటున్నాడు. భౌతిక మరణం మాత్రం కాదు. ఇది చదవండి ఒకసారి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. చూడండి, వాస్తవంగా చూసినట్టయితే పాపం చేసిన నరుడు భౌతికంగానే జీవిస్తున్నాడు. ఆత్మీయంగా ఏమి అంటే భౌతికంగానే చనిపోతలేదు. ఆత్మీయ మరణం అన్నాడు దాన్ని. అంటే అది మన ఆత్మకు శిక్ష సంబంధించింది అన్నమాట అండి. దాన్నే నిత్య తీర్పు అన్నాడు. అదో ఉందమ్మా. దాన్నే నరకం అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అది అగ్ని అన్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది ఆత్మ సంబంధమైన మరణం, భౌతిక మరణం కాదు. ఆదాం ఎలా పాపం చేశాడండి? ఆజ్ఞ అతిక్రమించి. కానీ మనం ఎలా పాపం చేస్తున్నారు? మనుషులందరూ ఆ పండు తినే పాపం చేస్తలేదు కదా. వివిధమైనవి సకల దుర్నీతి చేత అదో ఉందండి. మేలేంది చేయనేరుగు విశ్వాసం కానిదేదో ఇలాగ అనేకమైన మనుషులు తమకి అనుకూలమైనవి అంటే తమ స్వనీతి అవ్వచ్చు, స్వార్థం అవ్వచ్చు, స్వలాపేక్ష అవ్వచ్చు, అర్థమవుతుందండి. ఈ లోక జ్ఞానాన్ని అనుసరించవచ్చు. ఈ లోక జ్ఞానాన్ని అనుసరించవచ్చండి. అంటే లోకం వైపు చూసి. లోక జ్ఞానం అంటే ఏం చూస్తారండి? లోకం వైపు చూస్తారు, మానవుల వైపు చూస్తారు, మానవుల సిద్ధాంతాల వైపు చూస్తారు, మానవుల యొక్క ఆచార వ్యవహారాలు చూస్తారు, మానవుల యొక్క కట్టడలను చూస్తారు, మానవుల యొక్క నియమాల్ని పారంపర్య ఆచారాలను చూస్తారన్నమాట అండి. దాన్ని మానవ పద్ధతులు అంటారండి. దాన్ని మానవ పద్ధతులను చూసి లేక లోకం వైపు చూసి మనుషులు ఏం చేస్తున్నారంటే పాపం చేసే కార్యక్రమం ఉంది. లోకం వైపు చూస్తే ఏం కనపడుతుంది అంటే మనకి యాకోబు పత్రిక 1:12 ప్రకారం మనుషులు ఎలా పాపం చేస్తున్నారు చూడండి. అంటే ఆదాము ఎలా పాపం చేశాడు అలాగే కాకుండా వివిధమైన రకాలు, వివిధమైన త్రోవలు, వివిధమైన కార్యాల ద్వారా, వివిధమైన తన స్వనీతి ద్వారా మనుషులు ఏం చేస్తారండి? తమ స్వనీతి ద్వారా లేకపోతే తన ఉద్దేశాల ద్వారా, తమ కోరికల ద్వారా మనుషులు ఏం చేస్తారంటే పాపం చేస్తూ ఉంటారు. చూడండి 14 అండి. చూడండి, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడుపబడి మరులు కోల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపం కనును, పాపం పరిపక్వమై మరణాన్ని కనును. అదవుతుందండి. పాపం ఎలా చేస్తున్నాడంటే తన స్వకీయ దురాశ, చెప్పాను కదా, తన స్వార్థం, తన స్వలాపేక్ష, తన సుఖం అంతే కదండి. తన స్వార్థం అంటే తన సుఖం చూసుకుంటాడు అన్నమాట అండి. అంటే పాపం ఎలా చేస్తున్నాడంటే తన స్వార్థం కోసం, తన సుఖం కోసం, తన స్వకీయ దురాశ. దురాశ అంటే ఏంటండి? అత్యాశ అంటారు దాన్ని. అత్యాశ అంటారు. నేనే అంటే జీవుడమ్మ అంటాం దాన్ని. ఏమంటామంటే నేను ఒక్కనే ఉండాలా, నేను ఒక్కనే. మీరు గొప్పవారు అయిపోతాడు అన్నారే, దేవతల వల్ల అయిపోతారు అన్నారే. ఈ
ఇప్పుడు నేను గొప్పవాడిని అయిపోవాలి అంటే దురాశ అంటే ప్రత్యేకమైనదన్నమాట. కాబట్టి మనుషులు ఎలా పాపం చేస్తున్నారంటే దురాశ కలిగి పాపం చేస్తున్నారు. అవి ఏదైనా అవ్వచ్చు. ఇంకెలా పాపం చేస్తున్నారు? మొట్టమొదటి ఎలా పాపం చేస్తున్నారంటే లోకాన్ని బట్టి, ఈ సృష్టిని బట్టి, ఈ సృష్టిలో ఉన్న వాటిని సేవిస్తూ పాపం చేస్తున్నారు. రోమపత్రిక 1:24 ప్రకారం 22 అనుకుంటండి, క్షమించండి. మొట్టమొదట మనిషి ఆలోచించకుండా 22 అండి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ఏంటంటే ప్రతిమ అంటే దేవుడు జగత్తునందరూ సమస్తాన్ని నిర్మించిన దేవుడు, నిత్యుడగు దేవుడు, శాశ్వతమైన దేవుడు, ఆది అంతం లేని దేవుడు, సృష్టికి ముందర ఉన్నవాడు, సృష్టిలో ఉన్నవాడు, సృష్టి అంతమైపోయిన తర్వాత కూడా ఉన్నవాడు, అమరత్వం గలైన దేవుణ్ణి మనుషులు ఏం చూసుకున్నారంటే సృష్టిలో సృష్టింపబడిన దేవుని చేత సృష్టింపబడిన వస్తువులకి ఏం చేస్తున్నారు? మహిమనిస్తున్నారు కానీ సృష్టికర్తను మహిమపరుస్తలేదు. చెప్పాను కదా మీకు, జీవాన్ని జగత్తునందరూ సమస్తాన్ని నిర్మించి మానవులు నిర్మించి మానవులకు జీవాన్ని ఊపిరిని ఆశనిచ్చి ఈ భూమి మీద నరులకు దేవుడు అన్ని ఏర్పాటు చేశాడు అన్నమాట అండి. ఈనాడు నదులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ గడ్డలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొక్క కృప, దేవుడు యొక్క దయ, అవి ఏమి ఆలోచన చేస్తలేదన్నమాట అండి. మీ గ్రంథంలోకి వెళ్తే సంగతులు చాలా అర్థం అవుతాయి. ఎందుకంటే సమయం లేదు కాబట్టి నేను ఎందుకు ఇవన్నీ దేవుడు ఏర్పాటు చేస్తే మానవుల కోసం, తను ప్రేమించిన నరుడు కోసం ఇవన్నీ ఏర్పాటు చేస్తే మానవులు ఏం చేస్తున్నారంటే సృష్టికర్తను మరిచి అక్కడ కింద ఉంటుంది చూడండి, సృష్టాన్ని సేవిస్తున్నారు. అంటే సత్యమునకు బదులు అసత్యాన్ని నమ్మి. చదవండి. ఏమన్నా దేవుని అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఏం చేస్తున్నారమ్మా? సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని సేవిస్తున్నారు. మానవుడు దేవుడు కాదు. దేవుడా? మానవుడు శాశ్వతమైన వాడు కాదు. ఈ రక్త మాంసాలు గల నరుడు శాశ్వతమైన వాడు కాదు. శాశ్వతమైన ఆత్మ దేవుడు పెట్టాడు ఈ నరుడు. కాబట్టి సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని సేవిస్తున్నారంటే దేనికి మహిమ చెల్లిస్తున్నారండి? ఈ రోజు మానవులందరూ సృష్టిని సేవిస్తున్నారు. అంటే ఆహారం ఇచ్చిన దేవుణ్ణి, ఋతువులు ఏర్పాటు చేసిన దేవుణ్ణి, భూములు అన్ని వసతులు ఏర్పాటు చేసిన దేవుణ్ణి. అంటే భూములు అన్ని వసతులు ఏర్పాటు చేశాడండి, అన్ని సిద్ధపరిచాడు మానవులకి. మీరు పంట వేసుకున్నారంటే ఆ పంట ఎలా వస్తుంది? ఎంత వేస్తున్నారు? గుప్పుడుతో వేస్తున్నారు. మీరు పంట గుప్పుడుతోనే తెస్తున్నారు, ధాన్యాన్ని బస్తాలతో తెస్తున్నారు. అది ఎక్కడ ఏర్పాటు చేస్తాడు? ఎక్కడ సిద్ధపాటు? భూములు ఏర్పాటు. ఈనాడు మనం వస్తువులు అనేకమైన ఈ రాళ్ళు తెచ్చుకుంటున్నామంటే గృహ నిర్మాణాల విషయాల్లో అదవండి. మనకి ఈ వాటర్ సౌకర్యం ఉందంటే తాగడానికి ఆ గడ్డలో నదులు ఎవరు ఏర్పాటు చేశారు? ఇవన్నీ ఉన్నాయండి. నాకు సమయం లేక మీకు వివరిస్తున్నాను అన్నమాట. కాబట్టి వాటన్నిటినీ మానవుల కోసం దేవుడు ఏర్పాటు చేస్తే నిత్యుడకు దేవుణ్ణి, అదృశ్యుడకు దేవుణ్ణి, శాశ్వతమైన దేవుణ్ణి, ఆది అంతం లేని దేవుణ్ణి సృష్టికర్తను మరిచి సృష్టాన్ని సేవించడం పాపం. మొట్టమొదట పాపం ఎక్కడ చేస్తున్నాడంటే లోక జ్ఞానం ద్వారా మనిషి ఎక్కడ పాపం చేస్తున్నారు? సృష్టికర్తను మరిచి సృష్టాన్ని సేవించడమే పాపం అండి. అక్కడ అదే కదా రాయబడింది. అక్షయుడు దేవుడు, దేవుడు జంతువులు సృజించింది దేవుడు. అంటే జంతువులు ఉండడు ఆయన. మానవులు సృజించిన దేవుడు, ఈ సమస్తాన్ని సృజించిన దేవుడు. అక్కడ అదే కదా. మరి ఎవరికి ఇస్తున్నారు? నరులు.
అజ్ఞానంగా ఏమిస్తున్నారంటే దేవుని కన్నా ఈ సృష్టిని సేవిస్తున్నారు అన్నమాట. అందుకే మొట్టమొదట లోక జ్ఞానం ద్వారా లోకం వైపు చూసి మనుషుడు దేవుణ్ణి ఆలోచిస్తే దేవుడు ఎవరో ఎరుగుతాడు, ఆలోచించకుండా సృష్టిని చేయించి పాపం చేస్తున్నాడు అన్నమాట. అంటే ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు కూడా చెల్లిస్తవచ్చు. అదో అందండి, ఈనాడు నేటి వరకు మనం ఇలా నిల్చున్నామంటే దేవుందే జ్ఞానం. దేవుడు జ్ఞానం ఇస్తేనే కదా మనం ఈరోజు ఇవన్నీ మనం వెలుగు తీసుకుంటున్నాం. ఈరోజు చదువు కానీ అదవందండి, ఈరోజు ఈ ఇండస్ట్రీలు కానీ ఇవన్నీ సమస్తము మనం ఆలోచించినట్టయితే దేవుని దయ. జ్ఞానం ఇవ్వకపోతే ఇవన్నీ మనం వెలుగు తీసుకుని మనం క్షేమాభివృద్ధి చెందలేమండి. మనుషులు చెందుతామా? దేవుని దయ. మనుషులకు జ్ఞానం ఇచ్చేది దేవుడు. అదో అండి, మనుషులకి జ్ఞానం ఇచ్చేది దేవుడు, వివేకం ఇచ్చేది దేవుడు. కాబట్టి మొట్టమొదటిగా పాపం చేసి దేవునికి ఎలా దూరం అయిపోతున్నారంటే దేవుడిని ఎరక్క, దేవుడు ఉన్నాడని ఆలోచన చేయక. రెండోదిగా మనం చూసినట్టయితే మానవ నియమాల మీరి పాపం చేసి దేవునికి ఏంటండి మానవ నియమాలు ఏంటి? మన కొత్త నిబంధన చెప్తుంది, పాత నిబంధన చెప్తుంది మానవ నియమాలు. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం అండి. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు. మనుషులు ఎవరంటండి? స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, పింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేని వారును, అపవిత్రులను, అనురాగరహితులను, సజ్జన ద్వేషులను, అతి ద్వేషులను, అపవాదకులను, అజితేంద్రియములను, క్రూరులు, మానవుల్లో నైతిక విలువలు కలిగి, అంటే మానవ నియమాలు మీరకూడదు. దేవుడు ఆజ్ఞల ప్రకారం దేవుడు పాత నిబంధనలో గాని క్రొత్త నిబంధనలో గాని మానవుల్ని ఏం చేయమన్నాడు? నువ్వు ఎంత ప్రేమించుకుంటావో నీ ఎదుటివాడిని కూడా అంతే. నీ ఎదుటివాడి నుంచి నువ్వేం కోరుకుంటున్నావో నువ్వు కూడా, నేను ఎదుటివాడి నుంచి నేను కీడు కోరుకోనే నేను నాశనం అయిపోవాలి, ఎవరో వచ్చి నన్ను తగ్గించాలి లేకపోతే నాశనం చేయాలి, నన్ను తక్కువ చేయాలని ఏం కోరుకోను. అంతే కదండి. కాబట్టి మేలు కోరుకుంటాను కాబట్టి నేను కూడా ఏం చేయాలి? అది ఎదుటివానికి మేలే చేయాల. దీనికి వ్యతిరేకమైన జీవితం లోకం. ఇప్పుడు చదివిన లోకం మాట. లోకం అంటే అది ఇప్పుడు చదివామే, అది లోకం. లోకంలో మానవ జీవితం యొక్క శైలి అది. దేవుణ్ణి ఎరగకపోతే వచ్చే నష్టం మాట అండి. మానవ నియమాలు మీరుతారు, పాపమే మానవ నియమాలు మీరటం. తల్లిదండ్రులు ప్రేమించమని దేవుడు చెప్తే, అంటే తల్లిదండ్రులు సన్మానించమన్నాడండి. మనకి ద్వితీయోపదేశకాండలో గాని నిర్గమాకాండలో గాని క్రొత్త నిబంధనలో గాని నీ తల్లిదండ్రుల్ని సన్మానించమని ఉంటది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో గాని. సన్మానించడం అంటే ఏంటండి లోకంలో? చెప్పండి సార్, సన్మానించడం అంటే ఏంటి? ఒక చిన్న విషయం తీసుకుని మాట్లాడుతున్నాను. అంటే కొన్ని సంగతులు అన్ని వివరించడానికి ఒక మనకి బాగా వాడుకలో ఉన్న అంశాలు ఇవన్నీ ఈ లోకంలో జరుగుతున్న కార్యక్రమం. దేవుడిచ్చిన గర్భఫలం దేవుడిచ్చింది, వివాహం దేవుడు ఏర్పాటు చేశాడు ఈ భూమి మీద జనులు విస్తరించడానికి. కాబట్టి గర్భఫలంగా పుట్టిన నేను లేక మనము తల్లిదండ్రులు మన తీర్చుకోలేని స్థితిలో మన అవసరతలని తీర్చిపెట్టారు. అంతేనండి. తీర్చుకోలేని పరిస్థితుల్లో మనకి ఆహారం ఇచ్చారు, వస్త్రాలు ఇచ్చారు, ప్రేమ, వాళ్ళు తింటాం మానేసి మనకి భోజనం పెట్టారు, మనకు చదువులు చెప్పించారు, అన్నీ చూస్తారు. అర్థమవుతుంది. అంటే మనల్ని బిడ్డలుగా
చూశారు. కాబట్టి బిడ్డలుగా చూసిన తల్లిదండ్రుల్ని మనకు వయసు వచ్చిన తర్వాత, మనం సంపూర్ణమైన తర్వాత తల్లిదండ్రులు ఏం చేయాలంటండి? సన్మానించమన్నాడు. సన్మానించడం అంటే టైం ఎంత ఉందో చూడండి. సన్మానించడం అంటే ఈనాడు లోకంలో ఏం చేస్తారంటే, చనిపోయిన తర్వాత ఏవే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అర్థమైందండి? బతుకుండగా మట్టికి వైద్యం చేయించరు, బ్రతుకుండగా భోజనం పెట్టరు, బ్రతుకుండగా పట్టించుకోరు. ఒకప్పుడు నీకు ఆరోగ్యం పోకపోతే నీ అవసరతలన్నీ తీర్చిపెట్టిన తల్లిదండ్రులు వాళ్ళ వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికి వారి అవసరతలు తీర్చుకోలేనప్పుడు నువ్వు అవసరం తీర్చవలసింది పోయి నీకు వాళ్ళు ఏమైపోతున్నారంటే చిన్నతనంగా, లేకపోతే నీకు భారంగా, నీ దృష్టికి తక్కువ వారిగా కనపడుతున్నారు అన్నమాట. ఒకప్పుడేమో నిన్ను సాకి, నిన్ను పెంచి, నీకు క్షమాభివృద్ధి కొరకు వాళ్ళు తిండం మానేసి నీకు తిండి పెట్టినప్పుడు నీకు విద్యాబుద్ధులు నేర్పించవచ్చు, లేకపోతే నీకు ఆస్తిక సమకూర్చవచ్చు, నీకు అన్ని సమృద్ధిగా ఏర్పాటు చేసి వాళ్ళు తగ్గించుకుంటే, వాళ్ళ జీవితం నీకిస్తే వాళ్ళ వృద్ధాప్యంలో ఏం చేయాలండి? సన్మానించమన్నాడు అన్నమాట. సన్మానించడం అంటే వారి అవసరతలు తీర్చిపెట్టడం. సన్మానించడం అంటే వారి అవసరతల్ని, అంటే పాపం ఎలాగా దేవుడు నైతిక విలువలు ఎలాగా దిగజారిపోతున్నాడంటే, మనిషి దేవుని ఆజ్ఞను ఎలా మీరుతున్నాడంటే నైతిక విలువలు మీరి. ఉదాహరణకు ఒక తల్లిదండ్రులు తీసుకుంటున్నామంట. తల్లిదండ్రులు పట్టించుకుంటలేదు. వాళ్ళు చనిపోయాక నువ్వేం చేస్తే వాళ్ళకి దేవుడు సంతోషిస్తాడు, లేదా వాళ్ళు సంతోషిస్తారు? నువ్వెంత ధనం పెట్టి నువ్వు ఏ కార్యక్రమాలు చేస్తే, వాస్తవంగా వాళ్ళ పేరు పెట్టి నువ్వు ప్రార్థన పెట్టినా వాళ్ళకి ఏమి ఉండదు. ఈనాడు అన్యజనులు లేని వారు వేరేగా చేస్తారు, క్రైస్తవులైన వారు ఏయో చేస్తారు. ఒకటే దేవుడు ఆజ్ఞ. నీ తల్లిదండ్రులు సన్మానించడం అంటే, నిన్నొకప్పుడు వారు ప్రేమించి వారు మీ అవసరతలని తీర్చారు. వారు వృద్ధాప్యంలో నువ్వేం చేయాలా? నువ్వు ప్రేమించి వాళ్ళని వారి అవసరతలు ఏంటి? వారి అవసరతలను బ్రతుకుండగా చేస్తే వైద్యం, ఆహారం, వస్త్రం, అంతే కదా. అది సన్మానించడం అంటే. దేవుని దృష్టిలో సన్మానించడం అంటే అదండి. చనిపోయాక నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేయి, నువ్వు ఊరు కాదు ఊళ్ళు పిలిచి నువ్వు భోజనాలు పెట్టినా వాళ్ళకి వెళ్ళదో దేవుని దృష్టిలో విరోధం అయిపోతాం. అంటే నైతిక విలువలు మనుషులు ఏం చేస్తున్నారంటే, లోకం ద్వారా ఏం చేసుకుంటున్నారంటే, మనుషులు లోకాన్ని బట్టి ఆలోచన చేస్తున్నారు. కానీ అంటే నాకేంటి నాకు అంటే స్వార్థం స్వలాపైకి ఆలోచిస్తున్నారు, కానీ నైతిక విలువల్ని ఆలోచన చేస్తలేదండి. కాబట్టి ఇలాగ అనేకమైన సంగతులు ఉన్నాయండి. అనేకమైన సంగతులు అంటే మనుషులు నైతిక విలువలు విడిచిపెట్టి ప్రేమించమంటే ద్వేషించడం. దేవుడు ఏం చేయమన్నాడు? నీ పొరుగు వారిని. మరి ఏం చేస్తున్నారు లోకం? ద్వేషించడం. అంటే ప్రతి విషయంలోనూ అంటే నైతిక విలువలు కోల్పోయి ఎలా పాపం చేస్తున్నారు అంటే, నైతిక విలువలు మీరి ఇర్మీయా గ్రంథంలో చూడండి, ఒక జగు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు దేవుడు. అక్కడ ప్రవక్త ద్వారా వారి యొక్క జీవితాలు, పాత నిబంధనలో ప్రజల యొక్క జీవితాలని హెచ్చరిస్తారు అన్నమాట. 5వ అధ్యాయం 8వ వచనం అండి. పాపం ఎలా చేస్తున్నారా? బాగుగా బలిసిన గుర్రము వలె ప్రతి వాడును అండి ఇటు అటు తిరుగుచు తన పొరుగు వాని భార్య వెంబడి సైకిలించుచు. పాపం ఎలా చేస్తున్నారండి? నైతిక విలువలు దేవుడు ఏర్పాటు చేసిన వివాహాన్ని చెడగొడుతూ. అదో ఎవరి వైపు చూస్తున్నారు?
వేరే వైపు చూసి సైకిలించు పాపం చేస్తున్నారు అన్నమాట. ఏం చెప్పాడండి? పొరుగువాని భార్యని ఆశించొద్దు అన్నాడు అన్నమాట. కానీ ఏం చేస్తారు మనుషులు? సైకిలించచ్చు. ఎలాగంటండి? అటు ఇటు తిరుసు బలిసిన గుర్రాల వరే అని పోల్చాడు మాటండి. నరులు ఎలా పాపం చేస్తున్నారంటే ఇలాగే పాపం చేస్తున్నారు. హత్య పాపమే, దొంగతనం పాపమే. అర్థమవుతుందండి? దొంగతనం పాపమే, హత్య పాపమే. కాబట్టి మానవులు ఎలా పాపం చేస్తున్నారంటే, వాస్తవంగా మనం ఆలోచించినట్టయితే, ఒకటి దేవుణ్ణి ఎరక్క, రెండు మానవ నియమాలు పాపం చేస్తున్నారు. ఇంకా అనేక సంగతులు ఉన్నాయండి మనకి గ్రంథం నుంచి ఆలోచన చేస్తే. దురాశ పాపం అన్నాడు, దేవుని ఎరగకపోవటం పాపం అన్నాడు. అలాగే మనం ఆలోచించింది ఏంటంటే, తల్లిదండ్రుల్ని సన్మానించకపోవడం పాపం అన్నాడు. అలాగే నీవు నైతిక విలువలు, నీ వివాహ బంధాన్ని నువ్వు జారత్వాలు చేయొద్దన్నాడు. దాన్ని ఏమన్నాడు? వివాహ బంధాన్ని మీరావంటే జారత్వాలు అన్నాడు. వివాహానికి ముందర పాపం చేయకూడదు, జారత్వాలను. వివాహం తర్వాత కూడా పాపం చేయకూడదు. ఇవే కదా లోకంలో మనకు కనిపించి. అందుకే అనేక విధాలమైన పాపాలు, అంటే మనుషులు ఒక విధంగా పాపం చేస్తలేదండి. ధనాపేక్ష కలిగి పాపం చేసేవాళ్ళు ఉన్నారు. ధనాపేక్ష అదోందండి. ధనాన్ని సంపాదించాలని ఇతరుల నష్టం కలగజేస్తూ, ఇతరుల దగ్గర అన్యాయంగా తీసుకుంటూ, అదోందండి. తను గొప్పవాడిని అవడానికి ధనాపేక్ష పాపమే. కాబట్టి ఒక మనిషిని దేవుని నుంచి దూరపరిచేసేది ఏంటంటే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అదే మరణం అంటే నిత్య నరకానికి సంబంధించింది. భౌతికంగా నువ్వు అన్యాయంగా జీవించినా, నీకు ఇష్టానుసారంగా బ్రతికితే ఈ భూమి మీద నువ్వు హ్యాపీగా జీవించేస్తావు. కానీ ఒక్కొక్కనప్పుడు దీనికి అన్నిటికీ ప్రతిఫలం ఖచ్చితంగా పొందుకునే ఒక రోజు ఉంటుంది. దాన్ని నువ్వు చెవి చూడవలసిన అవసరం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యాల్ని, లేకపోతే నీకు ఇచ్చిన జీవితాన్ని, నిన్ను సృజించిన దేవుడు ఎవరో నువ్వెరగాల. నువ్వెరిగి ఒకవేళ నువ్వు తప్పిపోయినప్పటికీ లోకం నుంచి లోక జ్ఞానం కలిగి మరలా నీకు ఒక ఏర్పాటు చేశాడు పరమదేవుడు, మహోన్నతుడైన దేవుడు, ప్రేమగల దేవుడు. ఏం ఏర్పాటు చేశాడంటే, నువ్వు మళ్ళా ఆ పాపం నుంచి విమోచింపబడ్డానికి, ఆ పాపాల నుంచి కడిగి వేసుకోవడానికి, ఆ పాపాల నుంచి విడిపించబడ్డానికి ఆయన ఒక ఏర్పాటు చేశాడు. ఏంటంటే యేసు క్రీస్తుని ఏర్పాటు చేశాడు అన్నమాట. నువ్వు పాపం చేస్తావు భూలోకంలో, నువ్వు ఏ విధమైన పాపం చేస్తావో అది నీకు మాత్రమే తెలుసు. ఆ పాపం నుంచి నువ్వు విడిపించబడి దేవుని ఉగ్రత నుంచి తప్పించబడాలంటే, పాపం చేసిన వాడు ఎక్కడున్నాడండి? పాపం చేసి ఎక్కడున్నారు? దేవుని ఉగ్రతలో ఉన్నారు. ఒకసారి చూద్దాం. 1:18 రోమపత్రిక, ఎఫెసీ పత్రిక 2:4 వచ్చును. కొంచెం తొందరగా చదవండి. పాపం చేసిన మనుషులు దేవుని ఉగ్రతలో ఉన్నారు. నువ్వు దేవుని ఉగ్ర నుంచి తప్పించుకోవాలంటే దేవుడు ఏర్పాటు చేసిన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచవలసిన అవసరం ఉంది. రోమా 1:18. పాపం చేసిన నరుల మీద దేవుని ఉగ్రత ఉంటది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క ఏమంటే సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను ఆ దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతుంది. ఎవరి మీదండి? పాపం చేస్తున్న నరుల మీద దేవుని ఉగ్రత ఉంది. దేవుని ఉగ్రత ఏ మానవుడు తప్పించుకుంటాకే మనుషుల నుంచి తప్పించుకోవచ్చు, లోకం నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఎవరి నుంచి తప్పించుకోలేవండి? దేవుడి నుంచి ఏ నరుడు తప్పించుకోలేడు. తాను చేసిన క్రియలకి, తను చేసిన జీవితానికి ప్రతిఫలం ఖచ్చితంగా అనిపించే రోజు ఉన్నదన్నమాట. అది సృష్టికర్త అయిన దేవుడు, సమస్తాన్ని ఎరిగిన దేవుడు, మానవ జాతిని యావత్తును సృజించిన దేవుడు, ఒకేసారి చూడగల దేవుడు ఆయన పరిశీలన చేస్తూనే ఉన్నాడు మానవులు మాట.
దేవుని ఉగ్రతలో ఉన్నాడు పాపం చేసిన నరుడు. మరి పాపం చేసిన నరుడు దేవుని ఉగ్రతలో ఉంటే కరుణామయుడైన దేవుడు, కరుణా సంపన్నుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు మానవులను సృజించి వారికి తన స్వభావము తన పోలికనిచ్చిన దేవుడు మానవుల పట్ల ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేశాడన్నమాట అండి. మానవుల పట్ల ఒక ప్రణాళిక. పాపం చేసిన నరుల్ని మళ్ళా ఎలాగా పరిశుద్ధులుగా తీర్చాలన్నది దేవుని యొక్క సంకల్పమై ఉందండి. ఏంటి ఆ సంకల్పం అంటే రోమపత్రిక 6:23 ప్రకారం దేవుని ఏర్పాటు ఏంటంటే తండ్రి అయిన దేవుని నుండి 6:23 అమ్మా రోమపత్రిక. మీరు చదువు కానీ అవి పట్టుకోండి, అది పట్టుకోండి అన్న. పాపం వలన వచ్చి జీతం మరణం. మానవ జాతి పాపం వల్ల వచ్చి జీతం ఏంటండి? మరణం. అందుకే మనుషులందరూ పాపం చేసి మరణంలోకి వెళ్ళిపోతున్నారు అన్నమాట అండి. ఇది భౌతిక మరణం అనుకుంటున్నారు. భౌతిక మరణం కాదండి. అలా చేస్తే అందరూ ఈ పాటికి చనిపోయేవారే, కానీ భౌతిక మరణం కాదండి. ఇది ఆత్మ సంబంధం మరణం. నీ క్రియలు లెక్క పెట్టేది, నేను లెక్కలో తీసుకుని దేవుని ఉగ్రతలో నువ్వు తీర్చబడే జీవితం మాటిది. పాపం వల్ల వచ్చే జీవితం అమ్మ అర్థమైందా? దేవుని ఉగ్రతలో, దేవుని లెక్క పెట్టి దేవుని ఉగ్రతలో తీర్పు తీర్చే జీవితం మాట ఈ మరణం అన్నది. పాపం వల్ల వచ్చే జీతం మరణం అన్నది. అది నీ ఆత్మకు సంబంధించింది. కానీ దేవుని ఏర్పాటు ఏంటి తెలుసా? మానవ జాతికి చదువు అది రోమపత్రిక 23:6-23 చదవగా. బైబుల్ తీసుకోండి నాన్న. బైబుల్ లేదా మీకు అమ్మా పాప? చల్లస్సలు వాడద్దు. 6:23 మళ్ళీ ముసిసారా? పాపం వలన వచ్చే జీతము మరణము. పాపం వల్ల వచ్చే జీతం మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుని ఏర్పాటు ఏంటంటే క్రీస్తు యేసునందు నిత్య జీవం ఏర్పాటు చేశాడు అన్నమాట. అంటే పాపం చేస్తున్న నరులకి మళ్ళా క్రీస్తు యేసునందు దేవుడు ఏం చెప్పాడంటే నిత్య జీవాన్ని అనుగ్రహించి ఏర్పాటు చేశాడు. ఎలాగంటే పాపాలకి, నరుడు చేసే పాపానికి క్షమాపణ. అర్థమవుతుందండి. యేసుక్రీస్తు యొక్క సువార్త వింటే ఏం కలుగుతుందంటే నీ నిర్జీవ క్రియలు ఏంటో తెలుస్తాయి. దాన్ని ఏమన్నాడండి? నిర్జీవ క్రియలు అంటే దూరం అయిపోయిన జీవితం, దేవునికి దూరస్తులైన జీవితం ఏంటో అర్థమవుతుంది సువార్త ద్వారా. నువ్వు నిర్జీవ క్రియలు నువ్వు విని విశ్వసించి నిర్జీవ క్రియలు అంటే ఏంటో తెలుస్తుంది. నువ్వు నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలని నీకు సువార్త తెలియజేస్తే నువ్వు మారు మనసు పొందుతావు. దేవుని వైపు, క్రీస్తు వైపు తిరిగి మరలా నువ్వు క్రీస్తు యేసునందు నీ పాపాలకు క్షమాపణ ఉన్నదని సువార్త తెలియజేస్తుంది. ఆ సువార్త ద్వారానే నువ్వు రక్షింపబడతావు అన్నమాట. ఆ సువార్త ద్వారానే మరలా నేను ఎలాగంటే నీ పాపాలను ఆయన రక్తం ద్వారా, క్రీస్తు యేసునందల విశ్వాసం ద్వారా, రక్తమునందల విశ్వాసం ద్వారా నువ్వు రక్షింపబడతావు అన్నది దేవుని ఉచితమైన కృప. అంటే పాపం చేసి నీకు దేవునికి మధ్యగా పాపం ఉంటే ఆ పాపం దేవునితో నీకు సంబంధం లేకుండా చేసేస్తే క్రీస్తు యేసు ద్వారా మళ్ళీ ఏం చేశాడండి? ఆ పాపానికి క్షమాపణ దయచేసి పెట్టి దేవునికి నీకు సంధి చేయబడ్డాడు అన్నమాట. సంధి చేయడానికి ఏర్పాటు చేయబడింది. ఒకసారి మనం చూద్దామండి. కొలసీ పత్రిక 3 అయిపోయింది. దేవుని చిత్తమైతే మరొకసారి మీ ఆసక్తిని బట్టి ఆలోచించేద్దాం సంగతుల్ని. 1:22-21 అండి. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండి మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. ఎందుకు యేసుక్రీస్తు మరణించాడంటే
దేవునికి మనకి మధ్య ఏముందంటే పాపం ఉంది. అదోండి యెషయా గ్రంథం 59 ప్రకారం దేవుడికి మనకి మధ్యన పాపం ఉంది. పాపం దేవునికి మనకి ఎడబాటు చేస్తుంది. క్రీస్తు యేసు ఏం చేశాడంటే ఆ ఎడబాటుని ఏం చేశాడంటే మునుపు దేవునికి దూరస్థులమైన మనం ఇప్పుడు క్రీస్తు యేసు ద్వారా ఆయన సిలువ మరణం ద్వారా అంటే అది మాంసోక్తం దేహమందు మన కొరకు మనం అనుభవించిన శిక్షను ఆయన అనుభవించి దేవునితో సమాధాన పరిచాడు అన్నమాట అండి. 59 కీర్తన చదివాము. యెషయా గ్రంథం 59 చదివితే దేవునికి నరునికి మధ్య ఏముందంటే పాపం. అందుకే దేవుడు పాపంతో పొత్తు పెట్టుకోడండి. దేవుడు పరిశుద్ధుడు మాట అండి. నా ఒకటి నుంచి చదివండి. రక్షింపనేరక ఉండునట్లు రక్షింపకున్నాయి అన్నట్లు యెహోవా కూర్చోగాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా ఏమున్నాయంటండి? మీ దోషం మీకును మీ దేవునికి అడ్డముగా ఉన్నాయి. అంటే పాపంతో ఉన్న నరుడికి దేవునికి అడ్డం ఏమున్నదంటే తన జీవితంలో ఏమైతే దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించి పాపం చేశాడో ఆ పాపం అడ్డుగా ఉంది నరులకి దేవునికి మధ్య. మరి ఆ పాపానికి దేవుని ఏర్పాటు ఏంటంటే క్రీస్తు యేసు. క్రీస్తు యేసు ద్వారా మానవ పాపాలకి క్షమాపణ దయచేసి పెట్టాడు అన్నమాట దేవుడు. అంటే యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర సువార్త విని ఆయన దేవుని చేత ఎందుకు పంపబడ్డాడో, ఆయన సువార్త విని ఆయన ఎందుకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడో ఆ సువార్త వింటే ఆ సువార్త ద్వారా నీకు ఏమర్థం అవుతుందంటే నేను పాపం చేసి దేవునికి దూరం అయిపోయాను, నా పాపానికి క్రీస్తు యేసులో క్షమాపణ దయచేసి పెట్టాడు. మన పాపాలకి క్షమాపణ దయచేసి ఎలాగంటే ఉచితముగా. అదవల్ల అపరాధం చేత పాపం చేత చచ్చిన వారి ఉన్న మనల్ని దేవుడు తన కుమారుని ద్వారా మనల్ని బ్రతికించాడంటే అర్థం ఏంటంటే ఉచితముగా నీతిమంతులుగా తీర్చుకుంటున్నాడు అన్నమాట. నువ్వేమి ఎలా చెల్లించక్కర్లే, కేవలం విశ్వాసం ద్వారా నువ్వు మళ్ళా నీతిమంతులుగా తీర్చబడే దేవుడు ఏర్పాటు చేశాడు. విశ్వాసం ద్వారా నీతిమంతులు. అది ఎక్కడ పెట్టాడంటే క్రీస్తు యేసులో పెట్టాడు అన్నమాట. రోమపత్రిక 3వ అధ్యాయం. ఉచితముగా క్రీస్తు యేసునందలి రక్తం నందలి విశ్వాసం ద్వారా దేవుడు నిన్ను నీతిమంతులుగా తీర్చుకునే 3వ అధ్యాయం 23 చదివేండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు. అదొందండి, అందరూ పాపం చేసి ఎలా పాపం చేస్తున్నారో చెప్పిన అందరూ పాపం చేస్తున్నారు అన్నది గ్రంథం చెప్తుంది. పాపం చేసిన నరులకి దేవుని ఏర్పాటు ఏంటంటే నువ్వు సువార్త వింటే క్రీస్తు రక్తం నీ పాపాలకు అడిగివేయబడుతుంది. నువ్వు రక్షింపబడాలి. నువ్వు రక్షింపబడకపోతే ఎవరు ఉగ్రతలో ఉన్నావు? దేవుని ఉగ్రతలో ఉన్నావు. దేవుని ఉగ్రత ఏ నరుడు తప్పించుకోలేడు. నువ్వు ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే మరలా నీకు ఏంటంటే దేవుని ఏర్పాటు ఏంటంటే క్రీస్తు యేసే. చూడండి, చదవండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందుల విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా. అర్థమైందండి? ఉచితముగా. నువ్వేమి వెలపెట్టక్కర్లేదు. నువ్వు ధనాన్ని గాని ఏం పెట్టవసరం లేదు. రక్షణ విషయంలో నువ్వు రక్షింపబడాలంటే నువ్వేం పెట్టక్కర్లేదు. కేవలం నీ విశ్వాసం ద్వారా. నీ విశ్వాసం ద్వారా నీకు రక్షింపబడే ఏర్పాటు దేవుడు చేశాడనమాట. ఆ విశ్వాసం ద్వారా నీ పాపాలు కడిగి వేసుకుని ఏర్పాటు చేస్తాడు. ఎఫెసీ పత్రిక 1:7 ప్రకారం. దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ ఎక్కడ పెట్టాడంటే మానవ జాతి అతిక్రమాలు మానవుల యొక్క పాపాలకు క్షమాపణ ఎక్కడ పెట్టాడంటే క్రీస్తు యేసు రక్తంలో పెట్టాడు. నువ్వు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డానికి.
నువ్వు పాపం చేసి దేవుని ఉగ్రతలో ఉన్నావు, దానికి ప్రతిఫలం నీకు ఉన్నది. నువ్వు దేవుని ఉగ్రత చెవి చూడవలసి ఉంది. నీ క్రియలను బట్టి, నీ జీవితాన్ని బట్టి నువ్వు మారు మనసు పొంది సువార్త ద్వారా నువ్వు విని విశ్వాసం ద్వారా నిర్జీవ క్రియలు అంటే ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని నిర్జీవ క్రియలు అంటాడనమాట. నిర్జీవ క్రియలు అంటే జీవం లేని క్రియలు. అంటే నీవు జీవించే జీవితం వ్యర్థమైందని అర్థం అన్నమాట. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో గొప్పగా ఉండొచ్చేమో, నీకున్న స్థితిని బట్టి, నీ ఆస్తిని బట్టి, నీ గౌరవాన్ని బట్టి, లేకపోతే నీకున్న బలాన్ని బట్టి మనుషుల దృష్టిలో గొప్ప, కానీ దేవుని దృష్టిలో చచ్చిన స్థితిలో ఉన్నమాట నీ క్రియల వల్ల. నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మళ్ళా నువ్వు దేవునితో సమాధానపరచడానికి దేవుడే ఏర్పాటు చేశాడు క్రీస్తు ప్రభుని. క్రీస్తు ప్రభు వచ్చి దూరస్థులమైన మనల్ని, అపరాధుల చేత పాపం చేత దూరస్థులమైన మనల్ని తన రక్తము చేత, అంటే క్షమాపణ, విమోచన దయచేసి, అంటే దూరస్థులమైన మనల్ని ఏం చేశాడంటే దేవునితో సమాధానపరిచి సంధి చేశాడన్నమాట. అండి ఏం చేసుకున్నాడు? సంధి చేయబడ్డమాట. అంటే ఇది ఇక్కడ దేవుడు చేసిన పని ఉందే, క్రీస్తు ప్రభు చేసిన పని ఉంది కనపడుతుంది మనకి. దేవుడు తన కుమారుని పంపిస్తే తన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాడు క్రీస్తు ప్రభువుగా మనకి లేఖనాల్లో మనకి అర్థమవుతుంది అన్నమాట. అండి అంటే దేవుడు మానవుల కొరకు తన కుమారుని పంపించాడు. క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే మానవుల కోసం తన్ను తాను దేవునికి అర్పణగా, బలిగా అర్పించుకున్నాడు. అంటే మనం అనుభవించవలసిన శిక్ష ఆయన అనుభవించాడు అన్నమాట. అండి మనం అనుభవించిన శిక్ష. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతం మరణము. పాపం అనేక విధాలుగా మనుషులు చేస్తున్నారు. ఆదాము ఎలా పాపం చేస్తాడు? ఆ పండు తినే పాపం చేస్తలేదు. అనేక విధాలుగా పాపం చేసి, ఒకటి దేవుని ఎరక పాపం చేస్తున్నారు. మొట్టమొదట నేనేం పాపం చేయలేదండి, ఎవరికి హాని చేయలేదండి, నేను ఎవరికి ఏమి లేదండి, నేను నా కష్టార్జితంతో బ్రతుకుతున్నానండి, నాకున్న దాంతో నేను బ్రతుకుతున్నానండి. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? చెల్లించకపోతే పాపమే. ఒకవేళ నువ్వు పాపం చేయలేదని నువ్వు ఆలోచన చేస్తున్నావా? నీ అంతరంగాన్ని ఒకసారి సువార్త వెంటే నీ హృదయ ఆలోచనలు బయటపడిపోతాయి అన్నమాట. నువ్వు ఆలోచించ దురాలోచన పాపమే, అంతే కదండి. దురాలోచన అంటే సువార్త వింటే ఒక వ్యక్తి యొక్క అంతరంగం బయటపడుతుంది అన్నమాట. అండి తను ఏం చేశాడు, తను ఎలా దేవునికి దూరం అయిపోయాడు, తన నిజీవికి ఎలా చేశాడో అలా ప్రతి మనిషి దేవునికి ఎలాగ దూరం అవుతాడో పాపం చేసి దేవుని దూరం అయిపోయి దేవుని ఉగ్రతలో ఉన్నాడు. రక్షణ ఎందుకంటే దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి. మళ్ళా దేవుడే కరుణా సంపన్నుడైన దేవుడు తన కుమారుని పంపించి, మహాదేవుడు ఆయన కుమారుడు ద్వారా మన పాపాలకు క్షమాపణ, విమోచన దయచేసి పెట్టాడు. అది దేవుని యొక్క ప్రేమ. మనం సృష్టించడంలో దేవుని ప్రేమ కనపడుతుంది. మనం పాపం చేసి దేవునికి దూరం అయిపోతే మరలా ఆయన తన కుమారుని ద్వారా తన రక్షించుటలో దేవుని ప్రేమ కనపడుతుంది. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుని అందరూ విశ్వాసం ఉంచితేనే ఒక వ్యక్తి రక్షింపబడతాడు. నాకు దేవుడు తెలియదండి, యెహోవా దేవుడు యేసుక్రీస్తు అండి, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడండి, ఆ విశ్వాసం పనిచేయదు. ముగ్గురు ఒక్కటే అనే భావన పనిచేయదండి. అక్కడెక్కడ త్రియేక అంటే ఒక్కలోనే ముగ్గురు చూసుకునే కార్యక్రమం ఎక్కడ లేదండి. గ్రంథం ఎక్కడ చెప్పదలగా. నాకు యెహోవా దేవుడే తెలుసండి, యేసు ప్రభు పెద్దగా తెలియదండి అనే లోకంలో చాలా మంది ఉన్నారండి. ఎవరికి వాళ్ళకి రక్షణ లేదు. అద్వితీయ సత్యదేవుడిని ఆయన కుమారుడని యేసుక్రీస్తుని ఎరిగితేనే విశ్వాస అయిన వాడు ఎవరిని ఎరగాలండి? ప్రభువే చెప్తున్నారు 17:3 యోహాను సువార్త, అద్వితీయ సత్యదేవుడు అని నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరిగితే నిత్య జీవం. నువ్వు దేవుని నుంచి ఉగ్రత నుంచి తప్పించుకుని నిత్య జీవం పొందాలంటే నువ్వు దేవుణ్ణి ఎరగాలి, ఆయన కుమారుడని యేసుక్రీస్తుని ఎరిగి నీకు పాప క్షమాపణ ఆయన కుమారుని యందు పెట్టాడని సువార్త ద్వారా నువ్వు రక్షింపబడితే దేవుని ఉగ్ర నుంచి తప్పించబడి నువ్వు నిత్య జీవాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మతం కాదు. మనుషులు మతం అనుకుంటున్నారు, ఇది మతం కాదండి. ఒక వ్యక్తి సత్య మార్గంలో జీవించే జీవితం దేవుణ్ణి ఎరిగి ఆయన కుమారుని యందు విశ్వాసం ద్వారా ఆయన కుమారుని యొక్క అడుగుజాడల్లో ఆయన కుమారుని జీవితాన్ని మాదిరిగా పెట్టుకుని జీవించే జీవితం క్రైస్తవ జీవితం అంటే. అంతేగాని మానవ జ్ఞానం, ఎందుకంటే
మానవ జ్ఞానంలో ఉంటే దేవుడిని ఎరగలేరండి మనుషులు. ఎందుకంటే లోకం దేవుడిని ఎందుకు ఎరగకుండా ఉందంటే మానవ జ్ఞానం వల్ల. మా అంధకారం, మానవ జ్ఞానం ఏం చేస్తుందంటే మన కనుల్ని అంధకారం చేస్తుంది అన్నమాట అండి. లోకం వైపే చూస్తారు. ఏదైనా శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా లోకం వైపు చూస్తారు అన్నమాట అండి, దేవుని వైపు చూడటం. ఎందుకంటే మానవ పద్ధతిని ఆలోచన చేస్తారు. ఆ శ్రమ నుంచి తప్పింది. ఎప్పుడు దేవుడు గుర్తుకొస్తాడంటే తర్వాత ఎప్పుడో. ఈనాడు లోకం అలాగే తయారైంది. కాబట్టి ఆలోచన చేయండి. పాపం ఎలా చేస్తున్నాడంటే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేస్తున్నాడు. మేలైంది చేయనెరిగి పాపం చేస్తున్నాడు. ప్రభు యొక్క చిత్తం ఏంటి? మేలేం జరిగిన ప్రభు చిత్తాన్ని ఎరిగి నువ్వు తల్లిదండ్రులను గౌరవించు. అర్థమైందా? నీవు నైతిక విలువలు కలిగి జీవించు. ప్రభు చిత్తం ఏంటండి? నైతిక విలువలు. అదిగా మేలైంది ఎరిగి ఆయన చిత్తం ఏంటి? నువ్వు నైతిక విలువలు కలిగి జీవించాలన్నది ఆయన చిత్తం. అందుకే మేలైంది చేయనెరిగి అది వేరేగా ఆలోచన చేస్తారు. అది కాదండి. ప్రభు చిత్తం ఏంటి? మేలైందంటే నీ నైతిక విలువలు కలిగి జీవించే జీవితం. కాబట్టి అలా క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ, క్రీస్తు యొక్క త్యాగం అనగా క్రీస్తునందు భద్రత దేవుడు మనకు అనుగ్రహించి పెట్టాడండి. మానవ జాతి యొక్క పాపాల క్షమాపణ ఎక్కడ పెట్టాడండి? క్రీస్తు యేసునందు విమోచన మనకు ఏర్పాటు చేశాడు. కాబట్టి పాపం చేస్తున్న నరులు మరలా క్రీస్తు యేసునందు దేవుడు తన సంకల్ప ప్రకారం అదోనండి తన కుమార్తెలుగా తీర్చుకుంటున్నాడు అన్నమాట అండి. అందుకే 1:6 ప్రకారం విశ్వపత్రం చదవద్దు. తన దయా సంకల్పం చొప్పున ఉచితముగా మనల్ని నీతిమంతులుగా నువ్వేమి ఎలా చేయట్ల, కేవలం నీ విశ్వాసం, నీ మార్పు కలిగిన మారు మనసు కలిగిన జీవితం, నిర్జీవ క్రియలు విడిచిపెట్టి అందరూ అంతటా మారు మనసు పొందమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి గత కాలమందు నువ్వు అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు నీకు నచ్చినట్టు జీవించావు. అంతే కదండి. 29వ వచనం 17వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు ఒకసారి చదివితే నేను ప్రార్థన చేసేసుకున్నాను. నువ్వు అజ్ఞాన కాలమందు నువ్వు ఏమైనా చేయొచ్చు. ఇంకా చాలా ఉన్నాయండి. మానవ జీవితాన్ని గురించి చెప్పుకోవాలంటే ఒక 5-6 రోజులు చెప్పుకోవచ్చు. చాలా సంగతులు చెప్పుకోవచ్చు. 29, 17, 29. కాబట్టి దేవుని సంతానమై కిందకి చదివండి, 30 చదివండి. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎవరు ఆజ్ఞ అంటమ్మా? మారు మనసు పొందాలని. ఒకప్పుడు నువ్వు తెలియని జీవితం జీవించావు. లోకంలో లోక జ్ఞానంతో, మనుషు జ్ఞానంతో, ఆచార వ్యవహారాలతో సృష్టిని ఆరాధన చేస్తూ పాపం చేస్తూ దేవునికి అజ్ఞానంగా జీవించావు. ఇప్పుడైతే సువార్త ద్వారా నువ్వే దేవుని ఆజ్ఞకు లోబడవలసిందేనా? లోబడాలా. నువ్వు మారు మనసు పొందవలసిందే. నువ్వు నిజ క్రియలు విడిచిపెట్టి మారు మనసు పొంది నువ్వు తీర్పు నుంచి తప్పించుకోవాలంటే, దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే క్రీస్తు యేసు ద్వారా ఆ మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అందుకే దేవుని ప్రేమ గలవాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన అద్వితీయ కుమారుని యందు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు అంటే అదే మాట. అర్థమవుతాను. 3:16 దేవుడు లోకాన్ని కదా మనల్ని ప్రేమించాడు. లోకం అంటే మనమే కదా. మనల్ని ప్రేమించి ఎవరైంది తన కుమారుని యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవాన్ని. కాబట్టి దేవుడు కరుణా సంపన్నుడు అన్నాడు, ప్రేమ గలవాడు. దేవుడి ప్రేమ మానవుల పట్ల విస్తరిస్తుందన్నమాట. అర్థమైందండి. క్రీస్తునందు మనకి దేవుడు భద్రత ఏర్పాటు చేశాడు అన్నమాట. క్రీస్తునందు మనకి భద్రత ఏర్పాటు చేశాడు. నువ్వు నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఈ భూమి మీద నువ్వు రక్షింపబడి ప్రభు సంఘంలో అనగా క్రీస్తు సంఘంలో చేర్చబడి, క్రీస్తు శరీరం అనే సంఘం ప్రభు సంఘంలో చేర్చబడి, దాన్ని క్రీస్తు సంఘం అన్నాడు, ప్రభు సంఘం అన్నాడు, క్రీస్తు శరీరం అనే సంఘం అన్నాడు. కాబట్టి సంఘం ప్రభు సంఘంలో చేర్చబడి నీ భూమి మీద అంటే పరిశుద్ధము సంఘం ఏంటంటే పరిశుద్ధమైంది. కాబట్టి నువ్వు దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధులుగా జీవించాలంటే ముందుగా నీకు దేవునికి ఉన్న వివాదాన్ని తీర్చుకొని క్రీస్తు రక్తంలో నువ్వు పాపాలు కడిగివేసుకుని క్రీస్తు యేసునందు రక్షింపబడి ఆయన కుమార్తెలుగా తీర్చబడి దేవునికి విధేయులుగా జీవిస్తే దేవుడు సంతోషించే జీవితం. కాబట్టి పాపానికి క్రీస్తు యేసునందు దేవుడు మనకి ఏం చేశాడండి? విమోచన ఏర్పాటు చేశాడు. కాబట్టి నరులు ఎలా పాపం చేస్తున్నారు,
పాపాన్ని నుంచి విమోచన ఏర్పాటు క్రీస్తు యేసునందు దేవుడు ఏర్పాటు చేస్తాడని, అదే క్రీస్తు యేసు కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా మన కోసం మరణించి మనం అనుభవించిన శిక్షణ ఆయన అనుభవించి మన కోసం ఏం తెచ్చాడండి? నిత్య జీవాన్ని అనుగ్రహించాడని. కాబట్టి అలాగా మనం లోకంలో దేవుని కుమార్తెగా జీవించాలంటే దేవుని సంకల్ప ప్రకారం ఆయన కుమారుని యందు మనం జీవించాలని నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘానికి సహోదరులకు కూడా, అలాగే కూర్చున్న ప్రతి సహోదరులకు కూడా ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటాం. ప్రార్థన ద్వారా ఈ కోరుకుని ముగించుకుందాం.